బ్రేకింగ్ న్యూస్ ఛత్తీస్గఢ్ లో నిన్న భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు మావోయిస్టులు కనిపించారు. ఈ క్రమంలో ఎదురు కాల్పులు జరగగా 31 మంది మావోయిస్టులు మృతి చెందారు. అందులో 11 మంది మహిళలు, 20 మంది పురుషులున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఘటనలో మరికొందరు మావోలు గాయపడినట్లు సమాచారం. మరికొందరు తప్పించుకున్నట్టు తెలుస్తోంది. మృతులను గుర్తించడంలో అధికారులు ఉన్నట్టు సమాచారం. డీఆర్జీ, ఎస్టీఎఫ్ బృందాలు చుట్టుపక్కల ప్రాంతాలు జల్లెడ పడుతున్నాయి. ఛత్తీస్గఢ్ లో నిన్న జరిగిన భారీ ఎన్కౌంటర్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. ఇప్పటికే 30 మంది చనిపోయినట్టు గుర్తించారు. ఇంకా మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఏంటి అక్కడ అప్డేట్స్? ఇప్పటికే ఛత్తీస్గఢ్ జిల్లా బీజాపూర్ ఇందిరా నది నేషనల్ పార్క్ సమీపంలో నిన్న ఉదయం నుంచి జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్ లో సుమారు 31 మంది మావోయిస్టులు మృతి చెందగా అందులో 11 మంది మహిళా మావోయిస్టులు మృతదేహాన్ని గుర్తించినటువంటి అధికారులు తాజాగా వాళ్ళ మృతదేహాల నుంచి కూడా చాలా వరకు కూడా విలువైనటువంటి మన ఆయుధ సామాగ్రి కూడా స్వాధీనం చేసుకున్న నేపథ్యం అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే చాలా ప్రాంతాలలో ఈ యొక్క అంటే అడవి సుమారు ఇంద్రావతి నది సమీపంలో ఉన్నటువంటి నేషనల్ పార్కు సుమారు ఆ ప్రాంతం మొత్తం 18 ఎకరాల వరకు ఉంటుంది. అంటే 18 ఎకరాల వరకు 18 కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి ఆ యొక్క ఇంద్రావతి నది పార్కు సంబంధించి ఆ ప్రాంతం మొత్తం కూడా చాలా వరకు కూడా అంటే అష్టదిగ్బంధం చేసినటువంటి సైనిక సిబ్బంది అంటే మావోయిస్టులు ఒకవైపు ఛత్తీస్గఢ్, మరోవైపున తెలంగాణ, మరోవైపున మహారాష్ట్ర సంబంధించినటువంటి మావోయిస్టుల కేంద్ర కమిటీ సభ్యులు కావచ్చు, డివిజన్ సంబంధించిన నేతలు కావచ్చు అక్కడ సమావేశం అవుతున్నారు. అక్కడ ఇప్పుడు ప్రజెంట్ రాయ్పూర్లో కావచ్చు, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలోనూ వాళ్ళంతా కూడా ఆ ఎన్నికలను నిషేధించాలనే ఒక కారణంతో అక్కడ సమావేశం అవుతున్నారని గత 4 రోజుల ముందే అక్కడ వాళ్ళకి ఇంటెలిజెన్సీ వర్గాల ద్వారా వచ్చిన రిపోర్ట్ను బట్టి అక్కడ అధికారులు మొత్తం కూడా పక్కా ప్రణాళిక ప్రకారం అష్టదిగ్బంధం చేశారు. వాళ్ళు ఎప్పుడైతే ఇంద్రావతి నది సమీపంలో ఉన్నటువంటి నేషనల్ పార్క్ ఎంటర్ అయ్యారో ఆ పార్కుకు వచ్చిన తర్వాత వాళ్ళు మొత్తం కూడా చుట్టుముట్టు కూడా జరిగింది. సుమారు 700 మంది సైనిక సిబ్బంది కూడా ఒక్కసారిగా ఒక గ్రూపులుగా ఏర్పడేసి కోబ్రా సిబ్బంది కావచ్చు, మరోవైపు బెస్తర్ ఫైటర్స్ కావచ్చు, మరోవైపు డిఆర్జీ సిబ్బంది, ఎస్టీఎఫ్ మొత్తం ఇవంతా కూడా ఒక బెటాలియన్గా ఒక త్రిశూర ఆకారంలో మొత్తానికైతే మొత్తం చుట్టుముట్టారు. ఫలితంగా మాత్రం లోపలికి వెళ్ళినటువంటి మావోయిస్టు బయటకు రానియకుండా అష్ట దిగ్బంధం చేసేసి మొత్తానికైతే కాల్పుల ఘటన కొనసాగింది. ఫలితంగా మొదట మావోయిస్టులు కాల్పులు చేసిన నేపథ్యంలో వాడు ప్రతిఘటిస్తూ పార్కుల్లోకి ఒక చుచ్చుకెళ్తున్నటువంటి సైనిక సిబ్బంది ఒకళ్ళు ఉంటే ఫస్ట్ మొదలు వీళ్ళ 12 మంది చనిపోయినట్టుగా అధికారులు ప్రకటన చేశారు. తర్వాత చూసుకుంటే మాత్రం మరలా సంఖ్య మరో 10 మంది పైగా పెరిగింది. అట్లా ఒక్కసారిగా 31 మంది సాయంత్రం వరకు కూడా మావోయిస్టులు మృతి చెందినట్టుగా అధికారికంగా అక్కడ బెస్తర్ ఐజీ సుందరరాజన్ వెల్లడించిన నేపథ్యం అయితే ఉంది. అయితే దాంట్లో తెలుగు రాష్ట్రానికి చెందినటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బోధ్ ప్రాంతానికి చెందినటువంటి భాస్కర్ అడ్డెల్లు అలియాస్ భాస్కర్ తో పాటుగా మరో వ్యక్తి ప్రకాష్ కూడా ఉన్నట్టుగా అక్కడ సోషల్ మీడియాలో వదంతులు వస్తున్న నేపథ్యం అవుతుంది. కానీ ఇంతవరకు మాత్రం అక్కడ సుందరరాజన్ మాత్రం బెస్తరాజీ ఇంకా తెలుగువారు ఉన్నట్టుగా ప్రకటించిన నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ ఘటన సంబంధించి చాలా మంది మావోయిస్టులు మొత్తం 47 మంది వరకు కూడా అక్కడ అంటే సమావేశం అవుతున్నారని పక్కా నెంబర్తో సహా ఉన్న నేపథ్యంలోనూ ఆ 47 మంది కోసం అని చెప్పి మావోయిస్టులను ఏరివేసే దిశగా సైనిక సిబ్బంది మొత్తం కూడా ఆపరేషన్ స్టార్ట్ చేసింది. ఆపరేషన్ కాగర్లో భాగంగానే ఈ యొక్క భారీ ఎన్కౌంటర్కు రూపుదాల్చిందని చెప్పుకోవచ్చు. ఫలితంగా చూసుకుంటే మాత్రం అక్కడ 47 మందిలో ఇప్పటి వరకు కూడా 31 మంది మాత్రమే మావోయిస్టుల మృతదేహాలను లభ్యమయ్యాయి. మరో కొంతమంది పశువుల కాపరు కూడా మృతి చెందినట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే అంటే ఆ ఏరియాలోనే సమీపంలో ఉన్న గూడెలు చెందినటువంటి కొంతమంది స్థానికులు కూడా ఒకరిద్దరు కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. కానీ ఆ మృతదేహాలు మాత్రం పోలీసులు వాళ్ళ యొక్క గ్రామాలకు తరలించిన నేపథ్యం అయితే ఉంది. అయితే ఇంకా మిగిలిన వారి జాడ ఎక్కడ? వాళ్ళు సజీవంగా ఉన్నారా, లేక వాళ్ళని ఇంకా పోలీసు ఆధీనంలో ఇన్వెస్టిగేషన్ లో రహస్య ప్రాంతాలు ఉన్నారా, లేదా వాళ్ళు కూడా మృతి చెంది ఉంటారనే దానిపై కూడా కొద్దిగా అనుమానం వ్యక్తం అవుతున్న నేపథ్యం ఉంది. దీనికి సంబంధించి ఈ యొక్క ఎన్కౌంటర్ ఘటన సంబంధించి ఇంతవరకు మావోయిస్టుల నుంచి కూడా ఎలాంటి లేఖ విడుదల పోవడంపై కూడా కొద్దిగా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యం అవుతుంది. అదే వరుస ఘటనలతో చూసుకుంటే మాత్రం ఇప్పటి వరకు కూడా అంటే ఈ సంవత్సరం మొదలై ఆరంభమై 40 రోజులు అవుతున్న మాత్రం ఈ 40 రోజుల్లోనే 80 మంది పైగా మావోయిస్టులను పట్టిపెట్టారు సైనిక సిబ్బంది. గత ఏడాది మాత్రం చూసుకుంటే మాత్రం 219 మంది మావోయిస్టులను టోటల్ గా బుల్లెట్ల వర్షానికి బలైపోయారు. మరోవైపు చూసుకుంటే మొత్తం 1000 మంది వరకు కూడా మావోయిస్టులు లొంగిపోయిన నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే 2026
సంవత్సరంలో వరకు కూడా నక్సలిజాన్ని రూపుమాపే విధంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం మొత్తం కూడా అంటే యాంటీ నక్సలిజం అనేది లేకుండా ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో అంత సుపాలన అందించాలనే ఒక ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మరోవైపు మాత్రం ఇటీవల కాలంలో ఈ ఎన్కౌంటర్ జరిగిన తర్వాత అమిత్ షా కూడా పూర్తిగా దీనికి బాధ్యత వహిస్తూ అంటే 2026 నాటికి నక్సలిజం నిర్మూలించే విధంగా తమ ప్రభుత్వం కృషి చేస్తుందంటూ, మరోవైపున అక్కడ ఉన్నటువంటి అంటే నక్సలిజాన్ని వదిలివేసి అంత జనజీవనంతో కలవాలంటూ కూడా పిలుపునివ్వడం కూడా జరుగుతూ ఉంది. అక్కడ ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్ర సీఎం కృష్ణదేవ్ సాయి కూడా టోటల్ గా అక్కడ నక్సలిజం సంబంధించినటువంటి నిన్న ఎన్నికల ప్రచారం కోసం అనే ఒక ముఖ్య కార్యక్రమ సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశం అనంతరం కూడా ఈ ఘటన తెలిసిన తర్వాత కూడా టోటల్ గా అంటే నక్సలిజాన్ని వదిలివేయాలనే ఒక ఆలోచనతోటి కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది పిలిపించడం కూడా జరిగింది. అంటే ఈ యొక్క వెరీ చూసుకుంటే మాత్రం నక్సలిజానికి సంబంధించి చాలా వరకు కూడా ఆయపట్టగా ఉన్న అబుజ్మడ్ అడవుల్లో సుమారు కొన్ని వేల హెక్టార్లు వ్యాపించింది. కాంకేర్ జిల్లా, సుక్మా జిల్లా, నారాయణపూర్, మరోవైపు దంతెవాడ, బీజాపూర్ ఇవన్నీ కూడా మహారాష్ట్ర జిల్లా రాష్ట్రంతో పాటుగా ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్ర, తెలంగాణ ఈ యొక్క రాష్ట్రాలన్నీ కూడా సరిహద్దు ప్రాంతాలు కావడంతో ఆ ప్రాంతాల్లో సేఫ్ జోన్ గా ఉన్నటువంటి నక్సలైట్లు మొత్తం కూడా ఇంద్రావతి నదికి సమీపంలో అంటే నేషనల్ పార్క్ అనేది మొత్తం కూడా అక్కడంతా అడవి దున్నపోతులు ఎక్కువ వస్తున్న నేపథ్యంలో అంతా కూడా నది సమీపంలో ఉండడంతో కూడా వాటి నీటి కోలను కావచ్చు ఇతర అవసరాల కోసం అడున్న నేపథ్యంలోనూ మావోయిస్టులు అక్కడ సేఫ్ జోన్ గా ఉంటారు. వచ్చిన తర్వాత మావోయిస్టులు మొత్తం కూడా ఏరివేసే దిశగా అంటే మావోయిస్టులు ప్రణాళిక రచించుకుంటున్నారని ఎన్నికలను నిషేధిస్తారంటే ఒక ఆలోచనతో సైనిక సిబ్బంది మొత్తం కూడా వాళ్ళని వేటాడి అంటే మొత్తానికి ఎన్కౌంటర్ చేసిన నేపథ్యం ఉంది. ప్రసన్న, థ్యాంక్ యూ భాస్కర్.